నామానికి స్తోత్రం కలుగును గాక. నిర్గమ కాండం 31వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూసుకుందాం. యూదా గోత్రంలో హూరు మనుడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వాణిని పిలిచితిని. అవును, ఈ యొక్క యూదా గోత్రంలో ఉన్న బెసలేలు అనే వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు. ఒక మందిరంలో పని, ఆ ప్రత్యక్ష గుడారంలో ఉండే ప్రతి ఒక్క పని విషయంలో, మందసం చేసే విషయంలో, యాజకులకు బట్టలు తయారు చేసే విషయంలో, ఇనుప ఒక పని విషయంలో, బంగారు పని విషయంలో, వెండి పని విషయంలో, ఏవేవైతే ప్రత్యక్ష గుడారంలో పెట్టాలో ఆ పనులు అన్ని చేయటకు దేవుడు బెసలేలుని ఎంచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే బెసలేలు దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాడు. తన హృదయం దేవుని కోసం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు హృదయాన్ని చూస్తే దేవుడు కాబట్టి బెసలేలుని ఎంచుకున్నాడు. తనకు మంచి జ్ఞానం ఇచ్చాడు, వివేచనిచ్చి మా ప్రత్యక్ష గుడారంలో అన్ని పనులు కూడా చేయడానికి జ్ఞానం ఇచ్చి తనతో అన్ని పనులు చేయించుకున్నట్టు మనం చూస్తున్నాం. ఇంత గొప్ప ధన్యత. అయితే ఈరోజు మన హృదయం కూడా మనం సేవ పట్ల లేకపోతే దేవుని పట్ల ఉన్నట్టయితే దేవుడు మనకు కూడా మంచి జ్ఞానాన్ని, ఆరోగ్యాన్ని, వివేచన ఇచ్చి ఆయన సేవలో వాడుకుంటాడు. అనేకులకు మనల్ని సాక్షిగా పెడతాడు. మనం కాలేజీలో ఉండొచ్చు, లేక ఉద్యోగం చేస్తుండొచ్చు, వ్యవసాయం చేస్తుండొచ్చు, బిజినెస్ చేస్తుండొచ్చు, ఎక్కడే ఉన్నా కూడా దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం ప్రకారం అనేకులకు నువ్వు ఒక సాక్షిగా పెట్టి నిన్ను ఆశీర్వదిస్తాడు.